చెవిరెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనా? దేవుడి సాక్షిగా అంటూ చేసిన ప్రమాణాలన్నీ నిజాలు కావా? ముఖ్యమంత్రి అనుచరుడి పట్టివేతతో మనీ డొంకలు కదులుతున్నాయా? 2 రోజుల క్రితం దొరికిన నగదు డెన్లు ఇంకా ఎన్నున్నాయి? అప్పట్లో చెవిరెడ్డి తరచూ ఆఫ్రికా వెళ్ళొచ్చేవారు. ఆ టూర్లపై సిట్ ఎందుకు దృష్టి పెట్టడం లేదు? లిక్కర్ స్కామ్ లో తాడేపల్లి బిగ్ బాస్ తర్వాత అత్యంత కీలక పాత్ర చెవిరెడ్డిదేనా? గతంలో ప్రత్యర్థులపై పొరుగు రాష్ట్రం నుంచి ఫోన్ ట్యాపింగ్ కూడా చేయించారా? బలమైన ఆరోపణలకు సాక్ష్యాధారాలు ఎన్నున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? దేవదేవుడికే పంగనామాలు పెట్టిన చెవిరెడ్డిని వడ్డీ కాసలవాడు క్షమించాడా? ఈ స్కామ్ రూపంలో శిక్షించడా? జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సంక్రాంతి వేడుకల సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఓవర్ యాక్షన్ అంతా అప్పటి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ప్యాలెస్ లో ఉండే జగన్ దంపతులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా తాడేపల్లి సమీపంలోని సంక్రాంతి సెట్ వేయించి సేవకుడి టైప్ లో బిల్డప్ ఇచ్చేవారు చెవిరెడ్డి వారు. ఇది గతం. మరి ప్రస్తుతం ఎన్నికల్లో నా కుటుంబంలో 2 కోల్పోయాను, తమ్ముడిని కోల్పోయాను. నేను ప్రమాణం చేసి చెప్తున్నా, లిక్కర్ జోలికి వెళ్ళే ధైర్యం నాకు లేదు. సెంటిమెంట్ కూడా, బలమైన సెంటిమెంట్ కూడా. తాను అమాయకునంటూ దేవుడిపై ప్రమాణాలు చేసిన చెవిరెడ్డి వారు చెప్పిన మాటలు వింటే ఏదో మూలన పాపం భాస్కర్ రెడ్డి ఎంత మంచోరో, ఇతరులను ముంచరేమో అనే డౌట్ అనుమానం వచ్చేంతగా నటించారు. కట్ చేస్తే నటనలో మనోడికి పాత హిస్టరీ లేకున్నా పరిస్థితికి తగ్గట్టు నటించి మెప్పించేయడంలో దిట్ట. చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉంటూ టుడా చైర్మన్ గా, టీటీడీ బోర్డులో ఎక్స్ అఫీషియో మెంబర్ గా, అన్నింటికీ మించి జగన్ రెడ్డికి చేతోడు వాతోడుగా ఉండే సేవకుడి హోదాలో వ్యవహారాలన్నీ చెక్కపెట్టేవారట. అందుకే గతంలో ఫారిన్ ట్రిప్పులు అనేకం చేసేవారట చెవిరెడ్డి వారు. పాత ఎమ్మెల్యే ఎపిసోడ్ పై ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని చెప్పిన పచ్చి నిజాలు వినేయండి. 19 నుంచి 24 వరకు ఎత్తుకుంటే చెవిరెడ్డి కుటుంబం మొన్న గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చెవిరెడ్డి కుటుంబం వ్యాపార నిమిత్తం ఎన్నిసార్లు ఆఫ్రికాకి వెళ్ళారో, ఎన్నిసార్లు దుబాయ్కి వెళ్ళారో తెలిస్తే దాని ప్రకారం కూడా తెలిసింది. అంటే మామూలుగా నేను కూడా సంవత్సరానికి ఒకసారి వెళ్తాను లండన్కో, లేదా పక్కన ఉన్నటువంటి యూఎస్కి వెళ్తాం. అది వచ్చి ఫ్యామిలీ ట్రిప్లు దీనికి వెళ్తాం. కానీ ఈక్వల్గా కంటిన్యూగా వెళ్తా ఉంటే దాన్ని బట్టి కూడా తెలుస్తుంది. దాన్ని కూడా ఎంక్వైరీ చేయాలని కూడా మీ ద్వారా కూడా కోరుకుంటున్నా. లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి చేసిన నిర్వాకం మామూలుది కాదట. భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు చూపించిన మనీ డెన్లు ఇంకా చాలానే ఉన్నాయట. ఇంకా భాస్కర్ రెడ్డి అవినీతి చిట్టాను పూసగుచ్చినట్లు వివరించారు ఎమ్మెల్యే పులివర్తి. ఎలక్షన్ ముందే చెప్పా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుమ్మలగుంట అపరిచితుడు అని. లిక్కర్ స్కామ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉందో దాన్ని అనుసరించి ఎక్కువ పాత్ర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది. ఈ విధంగా లింక్ ఇంకా లాగితే చాలా మంది వెంకటేష్ నాయుడు ఉన్నారు. దీనికి ఇంకా డెన్ను మొన్న దొరికింది 11 కోట్లు కాదు, ఇంకా చాలా డెన్నులు దొరుకుతుంది. వీటందరినీ దొరకాలంటే ఇంకా దీన్ని ఈడీకి కేసు హ్యాండ్ ఓవర్ చేయాలి, సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలి. చేస్తేనే ఇంకా కొంచెం ఇదిగా పోతుంది. లిక్కరే ఒకటే కాదు, రేషన్ బియ్యంలో కూడా ఉంది. మీకు తెలిసినా లేదో, నెలవాయి షుగర్, మీకు గతంలో కూడా చెప్పా, నెలవాయిలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి బీర్ ఫ్యాక్టరీకి రేషన్ బియ్యం పంపించారు. జిల్లాకు సంబంధించిన రేషన్ బియ్యం కల్తీ నెయ్యిలో కూడా అతని పాత్ర ఉందన్నారు. నేను చెప్పాను కదా, కొందరు అధికారులు ఈ రోజు కూడా భాస్కర్ రెడ్డి సపోర్ట్ చేసే దానివల్ల టీడీడీలో కూడా కొన్ని రావట్ల బయట. చెవిరెడ్డిని అడ్డంగా బుక్ చేయించిన అనుచరుడి మనీ వీడియోతో వెంకటేష్ నాయుడు మినీ బాగోతాలు బయటపడ్డాయి. ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి వెంకటేష్ నాయుడిని డమ్మీగా నామినేషన్ వేయించాడు. అప్పుడిచ్చిన వివరాలకు ఇప్పుడు జగన్ మీడియా చెబుతున్న సంపదకు పొంతనలేదు. తన ఏడాది సంపాదన 4.95 లక్షలేనని ఏడాదిన్నర క్రితం వెంకటేష్ నాయుడు అఫిడవిట్ ఇస్తే, ఇటీవలి కరెన్సీ కట్టలతో దొరికిపోతే వ్యాపారం చేసి సంపాదించాడని బుద్ధి లేకుండా బుకాయిస్తూ రోత రాతలు రాసింది సాక్షి పేపర్. పవర్లోకి వస్తే ఏపీలో మద్యపాన నిషేధం విధిస్తామని హామీ ఇచ్చి వైసీపీ పవర్లోకి వచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక మద్యం పాలసీని తనకు అనుకూలంగా మార్చుకుంది. పులివెందుల పులకేశి డైరెక్షన్లో మద్యం ధరలను 200% పెంచి కోట్లకు కోట్లు దండుకున్నారు. ఏపీ జనాన్ని పీల్చి పిప్పి చేయటం ద్వారా వచ్చిన మద్యం స్కామ్ నగదును పక్కాగా ఫారిన్ తరలించారట.
మద్యపాన నిషేధం చేయకపోవటమే కాకుండా స్వార్థంతో రాష్ట్రానికి మద్యపాన వ్యాపారాన్ని ఒక వనరుగా భావించి అత్యధిక ధరలతో ప్రజల ధన మాన ప్రాణాలతో ఆడుకున్నారని చెప్పేసి చెప్పక తప్పదు. ఈ ప్రజల ప్రాణాల్ని, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సంపాదించిన సొమ్ముతో టన్నుల బంగారం కొనటం కానివ్వండి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయటం కానివ్వండి, విదేశాల్లో మైన్స్ వ్యాపారం చేయటం కానివ్వండి, లేదా దుబాయ్ లాంటి ప్రాంతాల్లో షెల్ కంపెనీల ద్వారా ఈ మనీ లాండరింగ్ ఏదైతే చేసి ఎంత ఘోరంగా చేశారో పత్రికలు చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా లిక్కర్ స్కామ్ 100% జరిగింది. వైన్ షాపుల్లో క్యాష్ స్కీమ్ పెట్టి స్కామ్ చేశారన్నది ఓపెన్ సీక్రెట్. ఈ కుంభకోణంపై సీరియస్ యాక్షన్ నడుస్తోంది. నిందితులు ఎంతటి వారైనా శిక్ష తప్పదంటున్నారు ఏపీ మంత్రి టీజీ భరత్. ఎక్స్ సీఎం కేసీఆర్ కూతురు కవితని లిక్కర్ స్కామ్ నుంచి తప్పించుకోలేక జైలుకి వెళ్లి వచ్చారని ఉదహరిస్తున్నారు. ఖచ్చితంగా ఫ్రాడ్ జరిగింది. అందరినీ దొంగ పట్టుకుంటే ఒక్కొక్కళ్ళు తీగ తీస్తే అందరు బయటికి వస్తున్నారు. ఖచ్చితంగా హీ విల్ బి ఫ్రేమ్డ్ అనేది అయితే నాకైతే నమ్మకం ఉంది. దీంట్లో లిక్కర్ స్కామ్లో రేపు పోతాడా, ఎల్లుండి పోతాడా, సంవత్సరం తర్వాత పోడా అనేది అయితే నా దగ్గర ఆన్సర్ లేదు. బట్ ఖచ్చితంగా అయితే పెద్ద ఫ్రాడ్ అయితే జరిగింది. లిక్కర్ స్కామ్ లో మాత్రం దెర్ ఈస్ నో డౌట్, దెర్ ఈస్ అ బిగ్ ఫ్రాడ్ దట్ హాస్ హ్యాపెండ్. ఢిల్లీ స్కామ్ ఈజ్ నథింగ్. లిక్కర్ స్కామ్ దాంట్లోనే కవిత గారిని తీసుకుపోయి లోపల పడేశారు. దాని ముందు ఇది 100 రెట్లు పెద్దగా ఉంటుంది. అంతేకాదండోయ్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన పాపాల్లో ఇంకొకటి చెప్పడం మర్చిపోయారంట ఎమ్మెల్యే పులివర్తి నాని. అదేంటంటే కేసీఆర్ పాలనలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ను ఏపీలో చెవిరెడ్డి ఉపయోగించారట. ప్రత్యర్థుల ఫోన్లు విన్నట్లు తన వద్ద ఆధారాలున్నాయంటున్నారు. దీనిపై హైదరాబాద్ లో సిట్ విచారణ ముందుకు వచ్చి తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలు కూడా ఇస్తానంటున్నారు ఎమ్మెల్యే పులివర్తి. తెలంగాణలో తెలుగుదేశం నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో చేసిన విధంగా అక్కడ ఇతని పాత్ర, ఇక్కడ ఆంధ్రాలో కూడా ఇతని పాత్ర 100% ఉంది. సిట్ అధికారులు ఏదడినా నేను రెడీగా ఉన్నాను. ఇదొకటే ఫోన్ ట్యాపింగే కాదండి, దొంగ ఓట్లు ఇస్తా. ఎంతటి పెద్ద క్రిమినల్ అయినా ఏదో ఒక చిన్న క్లూ మర్చిపోతాడంటారు. వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో కూడా సేమ్ టు సేమ్. తాను సత్యపూసనని, లిక్కర్ స్కామ్ లో తన పాత్ర లేదని విచారణకు వచ్చిపోయే ముందు చెప్పిన కబుర్లో ఉత్తవేనని తేలింది. అనుచరుడు వెంకటేష్ నాయుడి నగదు పట్టివేతతో చెవిరెడ్డి హోల్సేల్ బండారం బయటకు వస్తోంది. మరి చెవిరెడ్డిది చెల్పు గోళ, చెప్పిస్తున్న గోళ అన్నది విచారణలో తేలుతోంది.